తమిళనాడుకు సంబంధించి టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని గట్టిగానే చివాట్లు పెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనవసరంగా గవర్నమెంట్ రన్ కార్పొరేషన్ మీద రైడ్కి వెళ్ళిందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్, అదే టాస్మాక్ అనమాట, మేజర్గా లిక్కర్ అమ్ముతారు. దానిలో తమిళనాడు అఫీషియల్గా స్టేట్ అండ్ కార్పొరేషన్ ద్వారా అక్కడ లిక్కర్ అమ్ముతారనమాట. లిక్కర్ సేల్స్ విషయంలో, లిక్కర్ షాప్స్కి లైసెన్స్ ఇచ్చే విషయంలో, లిక్కర్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయంలో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా రైడ్స్ చేసిందనమాట. దీనికి సంబంధించి టాస్మాక్ చెందిన అనేక అధికారులపైన రైడ్ చేయడం జరిగింది. ఓపెన్గా టాస్మాక్ మీద కేసు కాదు కానీ చాలా మంది మీద కేసులు బుక్ అవుతున్నాయి అనమాట. ఈడీ కేసు ఒక్కసారి బుక్ అయితే దానిలోంచి అంటే పొలిటికల్గా కానీ ఏదో విధంగా దానిలోంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. సో ఈడీలో ఏదైతే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉందో, తప్పు చేయలేదు అని జనరల్గా అఫెన్సెస్లో, వేరే అఫెన్సెస్లో పలానా వ్యక్తి తప్పు చేశాడని చెప్పి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో తాను తప్పు చేయలేదని చెప్పి అక్యూజ్ ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఈడీ కేసు ఒకసారి బుక్ అవుతే అది బయటకు రావడం చాలా కష్టం. సో ఇప్పుడు ఏంటంటే టాస్మాక్ మీద గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ మీదకి ఎందుకు వెళ్ళావు, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కదా, ఫెడరల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం కదా, అదేవిధంగా ఈడీ అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ టాస్మాక్ మీద ఏదైతే కేసులు రాబోతున్నాయి అంటే చుట్టుపక్కల రైట్స్ కానీ అధికారుల మీద జరిగాయని ఈడీ రైట్స్ అని ఉన్నాయి, వాటి మీద సుప్రీంకోర్టు రీసెంట్గా స్టే ఇచ్చిందనమాట. మనకు తెలుసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తాయి. 2005 నుంచి 2014 వరకు కూడా జీరో కన్విక్షన్స్, కేసులు బుక్ అయ్యాయి కానీ కన్విక్షన్స్ లేవు. 2015 నుంచి 2025 వరకు ఈడీ కేసులో కన్విక్షన్స్ ఓన్లీ 29 జరిగాయి. మొత్తం ఇదే పీరియడ్లో కేసులు 5096 బుక్ అవుతే కన్విక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనీ లాండరింగ్, కాఫీ పోజా, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫిజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, ఇలాంటి యాక్ట్స్ సంబంధించిన అఫెన్సెస్ డీల్ చేస్తాయి. ఎన్ఫోర్స్మెంట్ అనేది జనరల్గా ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది ఈడీ రిపోర్ట్ చేయదు. సాధారణంగా చిన్న అఫెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది అనమాట. సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ తర్వాత ఎంటర్ అవుతాయి అనమాట. ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే తమిళనాడులో కరప్షన్ యాక్ట్ కింద జరగవచ్చు, తమిళనాడులో ఏసీబీస్ ఉన్నాయి, వాటి కింద జరగవచ్చు. దానిలో ఇప్పుడు ఈడీ ఇప్పుడు ఇమీడియట్గా ఎందుకు ఎంటర్ అయింది, దీనిలో ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఉందని చెప్పి చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు.